గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ రాగి శుద్ధి ఎలా చేయాలి అన్నది చెప్తా వినండి. నార కలబంద రసములో రాగిని కరిగించి 3 సార్లు వేయాలి. 3 సార్లు వేస్తే రాగి బాగా శుద్ధి అయింది. శుద్ధి అయిన తర్వాత కట్టిన రసం మనం ఏదైతే చేస్తున్నామో ముందు భాగంలో ఈ రాగి ప్రూఫ్ తోటి ఏదైతే మందు మనం చేసినాం ఇంతకుముందు రాగి రసము ప్లస్ మైనతత్వ సున్నము ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ కలుపుకొని మనం సున్నం చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ సున్నం తీసుకొని మనము 10 గ్రాములు రాగి కరిగించి ఇప్పుడు శుద్ధి చేసిన రాగి కరిగించి వేస్తే రాగి మొత్తం ప్రూఫ్ అయ్యి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత సీసం కాలిపోయి పై పసరంతా ఎండిపోయి బాగా నీట్గా ప్రూఫ్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకొని ముందుకు పోవాలి. నేను చెప్పే వీడియోలలో మీరు ప్రతి ఒక్కటి మాటకు మాట క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకొని మీరు ముందుకు పోవచ్చు. ఒకసారికి 4 సార్లు వినండి. వీడియో అర్థం కాకపోతే, అర్థమైతే ఏం లేదు, అర్థం కాకపోతే ఒకసారికి 4 సార్లు విని నిదానంగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతారు. ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ.